భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయితి జనేతీతి భద్రకాళి. ఆ జగన్మాత భద్రకాళి రూపంలో ఎందుకు అవతరించింది? భూమండలం మీద ప్రభుత్వ జగత్తులో భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది కోటి యోగిని గణాలతో ఈ భూమండలం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి, సమస్తమైన ప్రాణులను రక్షించడానికి, కాబట్టి ధర్మ రక్షణ చేయడానికి. కాబట్టి ఏదో ధర్మస్థతో ధర్మబద్ధమైన జీవనం చేసేవాళ్ళను ఆ తల్లి ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం. భద్ర శబ్దానికి అర్థం భద్రములను నమ్మిన వారికి మంగళములను, భద్రములను మంగళములను, శ్రేయ సంపదలను, సమస్తమైన ఐహికమైన భోగ్యములను కల్పించడంతో పాటు మోక్షానికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని కూడా ఆ తల్లి కలగజేస్తుంది. కాబట్టి ఆమెను భద్రకాళిగా శాస్త్రము వివర్ణించాయి. కాబట్టి నామస్మరణే ధన్యోపాయం నైపశ్యామో భవతరణే అన్నట్టు భద్రకాళి శరణం మమ అన్న నామస్మరణతోటే తల్లి మన సమస్యలను దూరం చేస్తుంది, మనల్ని ధర్మబద్ధంగా జీవించే విధంగా మనల్ని అన్వయింపజేస్తుంది. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి అందరి తారతమ్యం లేకుండా అందరం పాత్ర.